హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎండీవేల్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎండీవేల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి వ్లాగ్ అనమాట. అప్పుడే మా మమ్మీ అయితే ప్రసాదాలు కూడా చేయడం మొదలుపెట్టేశారు. ఇక్కడ ఫస్ట్ అయితే కుడుములు చేస్తున్నారు. అసలు నేను రెసిపీ కూడా షూట్ చేద్దాం అనుకున్నా, ఈలోపు మా మమ్మీ పెట్టేశారనమాట. సో మంచిగా నెయ్యి రాసుకుని అయితే కుడుములు అయితే చేశారు. వినాయకుడికి చాలా ఇష్టం కదా కుడుములు. ఇంకా ఆ తర్వాత అయితే మేము పాలవెల్లికి నీట్గా బొట్లు పెట్టేశాను. ఆ క్లిప్పింగ్స్ అయితే తీయలేదు ఎందుకంటే హడావిడిలో ఉండి. ఇంకా మా అక్క నేను కలిసి పాలవెల్లి కడదాం కదా అని ప్లాన్ అయితే వేసాము. ఎవ్రీ ఇయర్ కూడా మా డాడీ కడతారు, కానీ ఈ ఇయర్ నేను కడతానంటే మా అక్క. సో ఇంకా మా అక్క అయితే ఇలా ప్రతి తెచ్చుకున్న ఫ్రూట్స్కి కూడా ఇలా దారం కట్టుకుని మనం పాలవెల్లికి అయితే కట్టేసుకోవడమే. అంటే కొంతమంది పాలవెల్లి కడతారు, కొంతమంది కట్టరు. మేమైతే పాలవెల్లి కడతాము. మీలో ఎంతమంది కడతారు? ఇంకా ఫ్రూట్స్ అన్నీ కూడా దగ్గర తెచ్చుకొని పెట్టుకోవాలి కదా, నేను ఒక్కొక్కటి మర్చిపోయాను అనమాట. ఇంకా అన్నీ కూడా తెచ్చి దగ్గర పెట్టేసుకున్నాము. అండ్ పండుగ అంటే తెలిసిందే కదా, హడావిడి హడావిడి. ఒక పక్కన ప్రసాదాలు కూడా చేసుకుంటూ ఉండాలి. ఇంక ఇది వచ్చేసి మెయిన్ అటుకులు అండ్ గాంధీ శనగలు, ఇంకా మనకి బెల్లం వేస్తాం కదా, సో అది కూడా ప్రిపేర్ చేసుకుని ఇంకా మంచిగా బౌల్లో అయితే వేసేసుకున్నాను. ఇంకా ఈలోపు మెయిన్ పండగ అంటే వినాయక చవితి అంటే పాల తాలికలు. మీలో ఎంతమందికి పాల తాలికలు ఇష్టం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా మమ్మీకి అయితే చాలా ఇష్టం పాల తాలికలు. ఇది వచ్చేసి మనం మంచిగా ముందు బియ్యం పిండిని హాట్ వాటర్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత దీన్ని చిన్న చిన్న పాముల్లా కానీ లేదంటే బాల్స్లా కానీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇవైతే పక్కన పెట్టేసుకునే లోపు మా అక్క ఇంకా పాలవెల్లి కట్టేస్తుంది. సో పాలవెల్లి కట్టడం అనేది పెద్ద టాస్క్, అది సరిగ్గా నుంచోదు. మనం నీట్గా మళ్ళీ దాని మీద ఫ్రూట్స్ కట్టాలి కదా, సో అందుకని చెప్పేసి ఒక చేత్తో తీసాను. ఇంకా వీడియో క్లిప్పింగ్స్ ఎలా ఉన్నాయి ఏమనుకోకండి. ఇంక ఇక్కడ మంచిగా ప్రతి ఫ్రూట్ కడతాం మేము. సో ఇంకా అన్ని ఫ్రూట్స్ కట్టేసామన్నమాట. అండ్ ఒక దాని తర్వాత ఒకటి ఇంకా పత్రి ఇవన్నీ కూడా వేసేసి ఇంకా మంచిగా పాలవెల్లిని కూడా పువ్వులతో అయితే డెకరేట్ చేస్తుంది మా అక్క ఇక్కడ. సో కమల్ పూలు అయితే నేను తెచ్చాము, కానీ ఇవేంటో ఇలా అయిపోయాయి. బట్ పర్లేదు కదా అని చెప్పేసి ఇంకైతే పెట్టేశాము. ఇంకా విఘ్నేశ్వరుని నిలబెట్టి పీటకైతే మంచిగా పసుపు అయితే రాసాం, కానీ ముగ్గులు అయితే పెట్టడం మర్చిపోయాను. సో ఇంకా మా అక్క అయితే పసుపు రాసి అండ్ అక్షంతులు ఇవన్నీ కుంకుమ వేసిన తర్వాత తమలపాకు పెట్టి ఇంకా మనం విఘ్నేశ్వరుని నిలబెట్టేయడమే. ఇంకా ఈలోపు ఈ ప్రిపరేషన్స్ అని మా అక్క చేస్తుంటే ఒక పక్క మా మమ్మీ అయితే మనకి ఈ పాల తాలికల కోసం ప్రిపేర్ చేస్తున్నారనమాట. ముందుగా మనం వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి. పప్పు వండుతున్నారు మా మమ్మీ, పప్పు చారు. అండ్ ఈరోజు స్పెషల్స్ పులిహార ఇవన్నీ చేస్తారు కదా. కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత అయితే మనం ఇందులో ఏవైతే బియ్యం పిండితో చేసుకున్నాం కదా అవన్నీ యాడ్ చేసుకుని కొంచెం మరగనివ్వాలి. ఇంకా ఈ లోపు నా ఫేవరెట్ పులిహార అయితే తయారు చేస్తున్నారు. ఇది వచ్చేసి మా మమ్మీ సీక్రెట్ ఇంగ్రీడియంట్, మనకి గుళ్ళలో చేస్తారు కదా అలా అయితే వస్తుంది. మేము ఎన్నిసార్లు ట్రై చేసినా మాకు అసలు రాదు. ఇలాంటి స్పెషల్ అకేషన్స్ ఏమైనా ఉన్నప్పుడైతే ఇంకొంచెం టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. మా మమ్మీ ఇలా అన్నీ సపరేట్గా వేస్తారు. ముందుగా అయితే పల్లీలు అండ్ అలాగే పచ్చెనపప్పు అన్నీ ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకుని దానిపైన వేసేస్తారనమాట పులిహోర మీద. ఇంకా పాల తాలికల్లో మనం ఇలా ఉడికిన తర్వాత ఇది మంచిగా ఇలా బాయిల్ అవుద్ది అనమాట. బాయిల్ అయ్యాక బెల్లం వేసుకోవడమే. బెల్లం వేసేసుకున్న తర్వాత అయితే ఇందులో డ్రై ఫ్రూట్స్ మీకు ఏం కావాలితే అవి వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, అదైతే నేతిలో మంచిగా ఫ్రై చేసి ఇంకా అది ఫ్రై అయిన తర్వాత అయితే మనకి ఇందులో కొంచెం కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకోవాలి. వేసి దాన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఇందాకైతే గీలో ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుని మంచిగా కలిపేసుకోవడమే. ఇంకైతే మన పాల తాలికలు రెడీ అయిపోయాయి. ఇంకా ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయాయి. 11-7 అని చెప్పారనమాట. ఇంకా టైం అయితే అయిపోయింది కదా, ఇంకా మంచిగా మనం విఘ్నేశ్వరులకి బొట్టు పెట్టేసుకొని నిలబెట్టేయడమే. మా ఇంట్లో నేను నిలబెడతాను. యాక్చువల్లీ చెప్పాలంటే లాస్ట్ ఇయర్ మా అక్క నిలబెట్టింది. సో ఇంకా నేను ఈ ఇయర్ నిలబెడతానంటే నిలబెట్టేసాము. ఇంకా నిలబెట్టేసిన తర్వాత మనం విఘ్నేశ్వరులకి దండలు ఇవన్నీ వేసుకుని అన్ని పూజ అయితే చేసేసుకున్నాము. ఇక్కడ మా అక్క కథ చదువుతూ ఇంకైతే ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ చేసామన్నమాట. యాక్చువల్లీ వినాయక చవితి అంటే ఏం గుర్తుకొస్తుంది, ఫస్ట్ బుక్స్కి మనం వినాయకుడి దగ్గర బుక్స్ పెట్టి మంచిగా బొట్లన్నీ పెట్టుకుంటాం కదా, చిన్నప్పుడు అవే అయిపోయేది. అండ్ ఇప్పుడు అయితే బుక్స్ పెట్టేసుకొని ఇంకా మంచిగా పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ప్రసాదాలు ఇవన్నీ కూడా సమర్పించేసుకున్నాం అనమాట. సో ఇంకా ఫైనలీ మా వినాయకుడు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ మా అక్క సీరియస్గా పులిహార తింటుంది. సరే నాకు పెట్టదా అని ట్రై చేస్తే నాకు పెట్టింది గైస్. యాక్చువల్లీ ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అద్భుతాలు. ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత అయితే మా స్ట్రీట్లో వినాయకుడిని అయితే నిలబెట్టారు. సో ఇంకా నేను మా అమ్మమ్మ కలిసి అయితే వెళ్తున్నాము. ఎవ్రీ ఇయర్ కూడా చాలా బాగా నిలబెడతారు ఇక్కడ మా స్ట్రీట్లో. ఇంకా వెళ్ళిన తర్వాత అయితే మంచిగా కొబ్బరికాయ అయితే కొట్టేశాను. అండ్ మా వీధిలో వినాయకుడు చూడండి ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. And that's it for today's video. Please do like, share and subscribe my channel MDVL YouTube channel.